లోకాసు వార్త 2వ అధ్యాయము 25 నుంచి 35 వరకు పరిశీలన చేద్దాం. పరలోకం నుండి పశువు పాకలో పుట్టిన యేసుక్రీస్తు వారి గురించి ఆలోచన చేద్దాం. ఆ దేవాది దేవుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి మనిషి కుమారుడిగా జన్మించిన తర్వాత 8వ రోజున మరియా యోసేపులు ఆయనకు యేసు అని పేరు పెట్టారు. మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా మొదట పుట్టిన మగ పిల్లాడిని దేవునికి ప్రతిష్ఠించాలి కాబట్టి ఆయన్ని యెరూషలేము దేవాలయంలోనికి తీసుకొని వెళ్ళారు. అప్పుడు నీతిపరుడు భక్తిపరుడని కొనియాడబడిన సిమియోను అక్కడ ఉన్నాడు. యేసుక్రీస్తుని చూడక మునుపు మరణిస్తాడని, యేసుని చూడకుండా ఆయన చావుడు అని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన గొప్ప భక్తుడిగా కనబడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తుని చూడకన్నా ఆయనకి మరణం లేదని గొప్ప సాక్షిగా అక్కడ జీవిస్తూ ఉన్నాడు. అన్యజనులకు వెలుగుగా, ఇశ్రాయేలు ప్రజలకి మహిమగా ఈ లోకంలో యేసుక్రీస్తు వారు పుడతారని, ఆయన రక్షణ సమాధానం మనందరికీ కలుగుతుందని ఆయన ఎన్నో రోజులుగా చెప్తూ ఉన్నారు. ఎంతో నిరీక్షణ కలిగి జీవిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడిగా కాదు కానీ, ఇశ్రాయేలు ప్రజలకే రక్షకుడిగా కాదు కానీ, యేసుక్రీస్తు వారు సకల ప్రజలను రక్షించడానికి, సకల ప్రజలను విమోచించడానికి, సకల ప్రజలను కాపాడడానికి, ఈ లోక ప్రజలందరినీ పరలోకంలో తీసుకువెళ్ళాలని యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టాడని, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తాడని ఆయన ఎంతో నిరీక్షణ కలిగి జీవిస్తూ ఉన్నాడు. ఈ సిమియోను గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు రక్షణ కొరకు ఎదురు చూసేవాడిగా ఉన్నాడు. ఈ సిమియోను ఆ ఇశ్రాయేలు ప్రజలందరి ఆదరణ కొరకు కనిపెడతా ఉన్నాడు. ఎందుకు ఇశ్రాయేలు ప్రజల గురించి అంతగా ఆలోచన చేస్తూ ఉన్నాడని మనం ఆలోచన చేస్తే, ఆనాడు మోసే కాలంలో మోసే గారు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు బానిస నుండి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి ఆయన కానానికి నడిపిస్తే, ఆ ప్రజలందరూ దేవునికి దూరం అయిపోయి దేవుణ్ణి రక్షణ పొందలేక, దేవుణ్ణి ఆదరణ పొందలేక ఎంతో నశించిపోతూ ఉన్నారు. నిజంగా నెమ్మది లేక, మనశ్శాంతి లేక, అన్యజనులతో ఓడిపోయి నష్టపోయి ఎంతో చీకట్లో అంధకారంలో ఇశ్రాయేలు ప్రజలు జీవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క రక్షణ లేక, దేవుని యొక్క ఆదరణ లేక వాళ్ళు నశించిపోతూ ఉన్నారు. కాబట్టి అందుకే ఈ సిమియోను ఇశ్రాయేలు ప్రజల రక్షణ గురించి, ఇశ్రాయేలు యొక్క ప్రజలందరి ఆదరణ గురించి ఆయన ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడట, ప్రత్యేకంగా నిరీక్షణ కలిగి ఉన్నాడని మనం గమనించాలి. ఈరోజు సిమియోన్ని గురించి ఆలోచన చేసినట్లయితే ఇశ్రాయేలు గురించి, ఇశ్రాయేలు ప్రజలందరి గురించి ఎంతగా ఆలోచన చేస్తూ ఉన్నాడో, ఎంతగా నిరీక్షణ కలిగి ఉన్నాడో మనం అర్థం చేసుకోవాలి. అందుకే మరియా యోసేపులు యేసుక్రీస్తుని తీసుకొని రావడం చూసి యేసుక్రీస్తుని ఎత్తుకొని ఈ రక్షణ సమాధానము నేను కనులారా చూచితిని, నువ్వు సిద్ధపరిచిన ఈ రక్షణని కనులారా చూచితినని అంటా ఉన్నాడు. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన మాట, యేసుక్రీస్తుని చూడకుండా ఆయన మరణించడో. నిజంగా ఈరోజు మనమైతే నేను రక్షణ పొందాను చాలు, నేను మారు మనసు పొందాను చాలు, నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను నీతిమంతుడిగా ఉన్నాను, నేను బాప్తిజం పొందాను అని చాలాసార్లు అనుకుంటా ఉన్నాను. నా కుటుంబం రక్షణ పొందితే చాలు, నా సంఘం రక్షణ పొందితే చాలు అని మన మనసులో అనుకుంటాం. కానీ ఈరోజు ముందుగా రక్షణ పొందిన మనం ఎలా ఆలోచన చేస్తూ ఉన్నాం? ముందుగా పిలువబడిన మనము
ముందుగా బాప్తిసం పొందిన మనము ఇప్పుడు ఎలా ఆలోచన చేస్తూ ఉన్నాం? సిమియోను ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, ఇశ్రాయేలు ప్రజలందరి రక్షణ గురించి, ఇశ్రాయేలు ప్రజలందరి ఆదరణ గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు. వాళ్ళందరికీ ఎప్పుడు రక్షణ వస్తుందా, వాళ్ళందరికీ ఎప్పుడు ఆదరణ కలుగుతుందా, వాళ్ళందరికీ దేవుడికి ఇశ్రాయేలు ప్రజలకి ఎప్పుడు సమాధానం కలుగుతుందనే ఎదురు చూస్తూ ఉన్నాడు. సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు గురించి అందరికీ చెప్తూ ఉండేవాడట. నిజంగా ఇశ్రాయేలు ప్రజల పట్ల ఎంతో భారం కలిగి ఉన్నాడు, ఎంతో మంట కలిగి ఉన్నాడు, ఎంతో ప్రయాసం కలిగి ఉన్నాడు. మరి ఈరోజు మన భారతదేశం గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నామా? మన భారతదేశం రక్షణ గురించి ఆలోచన చేస్తూ ఉన్నామా? మరి మన భారతదేశం ప్రజలందరి ఆదరణ గురించి ఆలోచన చేస్తూ ఉన్నామా? మనం ఎప్పుడో మర్చిపోయాం. మన భారతదేశంలో పుట్టామని, మన భారతదేశ ప్రజలందరూ అంధకారంలో ఉన్నారని, విగ్రహారాధనతో నిండిపోయారని, వాళ్ళ సమాధానం లేదని మనం ఇప్పుడు మర్చిపోయాం. నేను ఒక్కడినే రక్షింపబడ్డాను, నేను ముందుగా రక్షింపబడ్డాను, నేను పరలోకానికి వెళ్ళిపోతాను అని నీలో నువ్వు అనుకుంటా ఉన్నావేమో. మనలో ఆ ఆలోచన పుట్టిందేమో. అయితే ఈ సిమియోను జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రజలకి రక్షణ కావాలి, ఇశ్రాయేలు ప్రజలకి ఆదరణ కావాలి. సిమియోను చాలా నీతిపరుడు, భక్తిపరుడు, పరిశుద్ధుడు. ఆయన 100% పరలోకానికి వెళ్ళిపోతాడు, తిరిగిలేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడే నువ్వు యేసుక్రీస్తుని చూసిన తర్వాత నీకు మరణం వస్తుంది, పరలోకంలో నువ్వు ఉంటావని పరిశుద్ధాత్మ దేవుడే బయలుపరిచాడు. నేను రక్షింపబడ్డాను కదా, నేను నీతిపరుడిగా ఉన్నాను కదా, నేను భక్తిగా ఉన్నాను కదా, నాకు పరలోకం ఉంది కదా అనుకోలే. తన ప్రజలందరూ రక్షింపబడాలి, తన ప్రజలందరూ రక్షణలో ఉండాలి, తన ప్రజలందరికీ ఆదరణ కలగాల. ఎంతగా భారం కలిగి ఉన్నాడో, ఎంతగా బాధ్యత కలిగి ప్రయాసపడతా ఉన్నాడో కదా యెరూషలేములో. ఎంతమందిని నిజంగా ప్రభు యొద్దకు నడిపిస్తూ ఉన్నావు? నీవు నిజంగా ప్రభు రక్షణలోనికి నువ్వు ఎంతమందిని నడిపించావు? ఒకసారి ఆలోచన చేద్దాం. నశించిపోతున్న ఆత్మలు ఎన్నో నీ ఇంటి పక్కనే ఉన్నారు, నీ గ్రామంలోనే ఉన్నారు, నీ కుటుంబంలోనే ఉన్నారు. ఎంతోమంది నశించిపోయే ఆత్మలు, సమాధానం లేక, దేవుని యొక్క ఆదరణ లేక, దేవుని యొక్క ప్రేమని ఎరగక ఎంతోమంది నశించిపోయేవారు లేరా? నీ చుట్టే ఉన్నారు, నీ క్లాసులోనే ఉన్నారు, నీ కొలీగ్స్ ఉన్నారు, నీ కుటుంబంలోనే ఉన్నారు, నీ బంధువుల్లోనే ఉన్నారు, నీ గ్రామంలోనే ఉన్నారు, మన దేశంలోనే ఉన్నారు. మరి మన భారతదేశం గురించి ఆలోచన చేసామా? మన భారతదేశంలో ఉన్న ప్రజల గురించి ఆలోచన చేసామా? మన భారతదేశంలో ఉన్న ప్రజల గురించి, ఆదరణ గురించి ఎప్పుడైనా ఈ రోజైనా ప్రార్థించామా? నీ భర్త రాడు, నీ భార్య రాదు, మీ అమ్మ రాదు, మీ నాన్న రాడు, నీ అన్నదమ్ములు అస్సలు రారు, నీ అక్క చెల్లెల్లో అస్సలు రారు. నువ్వు ఒక్కడవే దేవుడు నమ్ముకున్నావు, నువ్వు ఒక్కరి దానివే. నువ్వు అనుకోవచ్చు, మా పాస్టర్ అమ్మగారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, మా పాస్టర్ గారు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు, వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు, నాకేమి నువ్వు అనుకుంటా ఉన్నవేమో. ఆత్మను రక్షించే బాధ్యత మన అందరిదే. నీ కుటుంబాన్ని రక్షించే బాధ్యత, నీ కుటుంబం గురించి ప్రార్థన చేసే బాధ్యత నీకే. అది పాస్టర్ గారికి కాదు. నీ కుటుంబంలో రక్షణలో నడిపిస్తూ ఉన్నావా? నీ కుటుంబం ఆదరణ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నావా? నీ బంధువులు ఎలా ఉన్నారు? నిజంగా
మనం ఎంతమంది ప్రభు సన్నిధిలోనికి, మనం ఎంతమందిని ప్రభు రక్షణలోనికి నడిపించాము అని ఒకసారి ఆలోచన చేద్దాం. అందుకే పాత నిబంధనలో యాకోబు అంటా ఉన్నాడు కదా దేవునితో, నీవు నన్ను ఆత్మీయంగా దీవిస్తే గాని నిన్ను విడిచిపెట్టను ప్రభువా, నువ్వు నన్ను ఆత్మీయంగా దీవిస్తే గాని నిన్ను విడిచిపెట్టను ప్రభువా అని ఆయన వేడుకుంటూ ఉన్నాడు. ఆయన మొర్ర పెడతా ఉన్నాడు. ఆయన కొనియాడుతూ ఉన్నాడు. డూ ఆర్ డై, ఏదో తేల్చుకున్నాం దేవుడితో అని ఆయన దేవునితో యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఈరోజు అలాంటి డూ ఆర్ డై ఉందా? బతికితే క్రీస్తు చావైతే లాభమని ఉందా? నశించిపోతున్న ఆత్మలను చూసి నేను రక్షింపబడ్డాను కదా, నేను పరలోకానికి వెళ్ళిపోతాను కదా, నేను బాప్తిజం తీసుకున్నాను కదా, నేను పరిశుద్ధుడిని కదా, నేను నీతిమంతుడిని కదా అని నీలో నువ్వు అనుకుంటా ఉన్నావు. అయితే నువ్వు ప్రమాదంలో ఉన్నట్లే. ముందుగా రక్షింపబడిన మనము, ముందుగా రక్షణ పొందిన నీవు నీ కుటుంబం గురించి భారము బాధ్యత కలిగి ఉన్నావా? సిమియోను అలా లేడు. సిమియోను నాతో పాటు నా ప్రజలందరూ, నా ఇశ్రాయేలు ప్రజలందరూ రక్షణ పొందాలా, నా ఇశ్రాయేలు ప్రజలందరూ ఆదరణ పొందాలా అని ఎంతగానో నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ దేవాది దేవుడు ఎప్పుడు వస్తాడా, ఆ దేవాది దేవుడు ఈ లోకంలోనికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? అందుకే జాన్ నాక్స్ గారు అనే మిషనరీ అంటూ ఉన్నాడు, స్కాట్లాండ్ దేశాన్ని నాకు ఇవ్వు, లేని అట్లా నన్ను తీసుకో ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజంగా దేవాది దేవుడు తన ప్రార్థన ఆలకించాడు కాబట్టి తనకున్న ఆత్మల భారాన్ని, ఆత్మల బాధ్యతని దేవుడు నిజంగా చూశాడు కాబట్టి నిజంగా అనేక ఆత్మల్ని నిజంగా జాన్ నాక్స్ గారు సంపాదించారు. చాలామంది, ఎంతోమంది ఆత్మ గురించి ప్రార్థన చేసినప్పుడు అడుగుడి ఇవ్వబడిందంటే ఈ లోకంలో ఉన్న అవసరాలు కాదు, ఈ లోకంలో ఉన్న అక్కర్లు కాదు, కానీ ఆత్మల గురించి, పరిశుద్ధ ఆత్మ గురించి నువ్వు అడిగినప్పుడు అడుగుడి ఇవ్వబడినట్టుగా ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. ఈరోజు నువ్వు నేను కూడా ఆత్మల పట్ల భారం కలిగి ఉన్నామా? ఆత్మల పట్ల బాధ్యత కలిగి ఉన్నామా? క్రిస్మస్ అంటే పండగ కాదు. క్రిస్మస్ అంటే అన్యులకు ప్రకటించే పరిచర్య. క్రిస్మస్ అంటే ఏదో అన్యుల్లాగా పండగ చేసుకుందాం, అన్యుల్లాగా భోజనాలు పెట్టుకుందాం, అన్యుల్లాగా గిఫ్ట్లు పంచుకుందాం. అసలు యేసయ్య పుట్టింది పండగ చేసుకోవడానికి కాదు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే ఈ లోకంలో ఉన్న ప్రజల్ని రక్షించడానికి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ ఆదరించడానికి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ, నశించిపోతున్న ఆత్మల్ని రక్షించడానికి, సాతాను నుండి విడిపించాలని, అంధకారంలో నుండి వెలుగులోనికి నడిపించాలని ఆయన ప్రయాసపడుతూ ఉంటే, ఆయన పరిచర్య చేస్తూ ఉంటే ఈరోజు నువ్వు నేను క్రిస్మస్ అంటే పండగ అనుకొని, క్రిస్మస్ అంటే ఏదో ఫెస్టివల్ అనుకొని బట్టలు పంచడం, అన్నదానాలు భోజనాలు చేయడము, చర్చిల్ని డెకరేట్లు చేయడము, ఇంకేదేదో మనం చేస్తూ ఉన్నాము. అదంతా వ్యర్థము. క్రిస్మస్ అంటే పండగ కాదు. క్రిస్మస్ అంటే అన్యజనులకు ప్రకటించే సువార్త. యేసుక్రీస్తు పుట్టికే ఒక పరిచర్య. ఆ విషయాన్ని మనం గమనించలేకపోతూ ఉన్నాం. అది గమనించినంత వరకు మనం అంధకారంలో ఉండునట్లే. అది మనం ఆ సత్యాన్ని గమనించినంత వరకు మనము నిజంగా సాతాని సంబంధంలో ఉన్నట్లుగే. అన్యులు చేస్తూ ఉన్నారు కదా, మనం కూడా చేసుకోవాలా. అన్యుల్లాగా మనం కూడా జీవిస్తే ఎంతో ప్రమాదంలో పడినట్లే. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారంటే ఇశ్రాయేలు ప్రజలనే కాదు కానీ సకల ప్రజల్ని రక్షించడానికి, సకల ప్రజలను అంధకారంలో నుండి వెలుగులోనికి నడిపించడానికి ఈ లోకంలోకి వచ్చారని మనం గమనించాలా. ఎప్పుడైతే క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు వారు పుట్టారు అంతే, అది పరిచర్యని ఎప్పుడైతే గమనిస్తామో అప్పుడే మన జీవితంలో నిజమైన క్రిస్మస్.
క్రిస్మస్ అంటే పండగ కాదని, క్రిస్మస్ అంటే పరిచర్యని నువ్వు ఎప్పుడైతే గమనిస్తావో అప్పుడు నిజమైన నీ జీవితంలో క్రిస్మస్. అంతేగాని మనకు నచ్చినట్లుగా, మనకు తోచినట్లుగా, మనకు ఆలోచన వచ్చినట్లుగా ఈ లోకంలో ఆచారాలను చూసి, లోకంలో ఉన్న పద్ధతులను చూసి మనం ఆ రీతిగా పోతే ప్రమాదంలో పడినట్లే. ఈరోజు నువ్వు ఎంతమందిని ప్రభు రక్షణలోనికి నడిపిస్తూ ఉన్నావు? నువ్వు ఎంతమందిని ప్రజల్ని ప్రభు ఆదరణలోనికి నడిపిస్తూ ఉన్నావు? సరే, ఆలోచన చేద్దాం. క్రిస్మస్ అంటే పండగ కాదు, క్రిస్మస్ అంటే పరిచర్య.